ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ సెక్షన్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకే, విల్ స్టార్ట్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. క్రింది వాటిలోను సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. 91st క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2. భారతదేశ ప్రామాణిక కాలమానం గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటలు ముందు ఉంటుంది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ 5.5 hours ahead of గ్రీన్విచ్ టైమ్. నెక్స్ట్, ద టోపోగ్రఫీ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ ద్వీపకల్ప పీఠభూమి ఈ వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంటుంది, తూర్పు వైపుకి స్లైట్లీ టిల్టింగ్ టువర్డ్స్ ఈస్ట్, విచ్ ఈస్ పెనిన్సులర్ ప్లాట్యూ టోపోగ్రఫీ. నెక్స్ట్, ద దిబాంగ్ అండ్ ద లోహిత్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్. దిబాంగ్ మరియు లోహిత్ ఈ నది యొక్క ఉపనదులు. బ్రహ్మపుత్ర. నెక్స్ట్, 87 degrees 30 minutes పడమర రేఖాంశంపై ఉన్న చికాగోలో సమయం 6:10 AM అయితే 151 degrees తూర్పు రేఖాంశం వెంబడి ఉన్న సిడ్నీలోని స్థానిక సమయం ఎంత? 10:04 PM. It is 6:10 AM at Chicago. The local time of the Sydney, which is 151 degrees east, is 10:04 PM. ఒక డిగ్రీని క్రాస్ చేయడానికి 4 minutes పడుతుంది. ఆ లెక్కన దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ యాక్టివ్ వోల్కెనో ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలోని అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతమ్మ స్ట్రాంబోలి. స్ట్రాంబోలి ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ వోల్కెనో ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచ పవనాలు కానివి అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్లానెటరీ విండ్స్. మాన్సూన్ విండ్స్ ఆర్ నాట్ ప్లానెటరీ విండ్స్. ఋతుపవనాలు అనేవి ప్రపంచ పవనాలు కావు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కాఫీ పంటకు సంబంధించినది కానిది ఏది? వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ కాఫీ కల్టివేషన్ ఇన్ ఇండియా. ఆప్షన్ 1, ద కాఫీ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ వెల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్. కాఫీ పంట ఉపాయన ప్రాంతాల్లో బాగా పండుతుంది. ఇది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. The layer of the atmosphere where radio waves are transmitted from the earth are reflected back. థర్మోస్పియర్. భూమి యొక్క ఈ పొరలో భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు అయిన భూమికి పరివర్తన చెందుతాయి. ధర్మో ఆవరణం. నెక్స్ట్, ద అపర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ ఇస్ కాల్డ్ లిథోస్పియర్. భూప్రవారం యొక్క పై పొరను ఈ విధంగా పిలుస్తారు, విచ్ ఇస్ లిథోస్పియర్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఇన్ విచ్ ద వాటర్ వేపర్ చేంజెస్ ఇంటూ వాటర్ ఇస్ కాల్డ్ కండెన్సేషన్. నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికలుగా మారు ప్రక్రియను ఇలా పిలుస్తారు, ద్రవీభవనం. కండెన్సేషన్, వాటర్ వేపర్ చేంజెస్ టు వాటర్. నెక్స్ట్, the tropical deserts are located on the western margins of the continent. ఉష్ణమండల ఎడారులు ఖండానికి ఈ వైపున ఏర్పడ్డాయి, పడమటి వైపున. నెక్స్ట్, రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని ఇలా పిలుస్తారు, విచ్ ఇస్ సెరికల్చర్. ది హార్డ్వుడ్ ట్రీస్ such as rosewood, ebony, mahogany are commonly grown in these forests. Tropical evergreen forest. గట్టి కలప నిచ్చు రోజ్వుడ్, ఎబోనీ, మహాగని సాధారణంగా అడవుల్లో పెరుగుతాయి. ఉష్ణమండల సతహరిత అడవులు. నెక్స్ట్, ద సోలార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్.
సూర్యగ్రహణం భూమికి సూర్యునికి చంద్రుడు మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద ఓషన్ కన్సిస్ట్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. కాంటినెంటల్ షెల్ఫ్. మహాసముద్రాల ఈ నెలలో ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి. కండతీరపు అంచు. నెక్స్ట్, ద రీజన్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏబిసి, విచ్ ఈస్ హై బర్త్ రేట్, ఏ రిలేటివ్లీ లో డెత్ రేట్ అండ్ ఇమిగ్రేషన్. భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి గల కారణాలు: అధిక జననాల రేటు, సాపేక్ష అల్ప మరణాల రేటు, వలస రావడం. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కానిది ఏది? టు ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటం. ఇది ఆబ్జెక్టివ్ కాదు, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్, ద ఉర్దూ పోయట్ హూ స్పోక్ ఆఫ్ ద నీడ్ ఫర్ ఏ నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్ ఈజ్ మొహమ్మద్ ఇక్బాల్. వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్. గ్రీన్ పీస్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొటెస్ట్ అగెనిస్ట్. దీనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది. ఇది ఆప్షన్ సరిగా లేదు, బట్ గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ద 16 మహాజనపదాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దీస్ టెక్స్ట్, బుద్ధిస్ట్ టెక్స్ట్. 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది, బౌద్ధ గ్రంథాలలో. ద ట్రీటీస్ దట్ గేవ్ అల్సేస్ అండ్ లారియన్ టు జర్మనీ వాజ్ ట్రీటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్. ఈ సంధి వల్ల అల్సేస్ లొరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి, ట్రీటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్. నెక్స్ట్, ద ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఈజ్, 1857 తిరుగుబాటు గల తక్షణ కారణం సప్లై ఆఫ్ గ్రీజ్డ్ కార్ట్రిడ్జెస్ టు ద సిపాయిస్ బై లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మిగతా 3 కరెక్ట్. విచ్ కరెక్ట్ ఉన్నవి ఏంటి? 2 ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్, జాన్ లాకీ. ద సోషల్ కాంట్రాక్ట్, జీన్ జాక్వెస్ రూస్. ద స్పిరిట్ ఆఫ్ ద లా, మాంటెస్క్యూ. నెక్స్ట్, ద లాంగ్వేజెస్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆఫ్షూట్స్ ఆఫ్ లాటిన్, స్పానిష్ అండ్ పోర్చుగీస్. ఈ క్రింది భాషలు లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు, స్పానిష్ మరియు పోర్చుగీస్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ దిస్ రెవల్యూషన్. అమెరికన్ కాలనీస్. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అన్న నినాదాన్ని ఇచ్చిన విప్లవం అమెరికా వలస ప్రాంతాల ప్రజలు. నెక్స్ట్, ద పీటా, ద మోస్ట్ రిమార్కబుల్ స్కల్ప్చర్ బిలాంగ్స్ టు మైకెలాంజెలో. ప్రఖ్యాతిగాంచిన పీటా శిల్పం వీరికి చెందినది, మైకెలాంజెలో. నెక్స్ట్, ద కాకతీయ రూలర్ హూ షిఫ్టెడ్ ద క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హనుమకొండ టు ఓర్గల్. ఇది ఆప్షన్స్ లేదు ఇక్కడ, ఈ క్వశ్చన్ లీవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ సేజ్ హరిహర అండ్ బుక్కరాయలు ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్. విద్యారణ్య స్వామి. వీరి ఆశీస్సులతో హరిహరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు, విద్యారణ్య స్వామి. నెక్స్ట్, ద ఇమీడియట్ కాజ్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్, రెండవ ప్రపంచ యుద్ధ తక్షణ కారణం ఇన్వాజన్ ఆఫ్ పోలాండ్ యాజ్ ఏ పనిష్మెంట్ ఫర్ రెఫ్యూజింగ్ టు హ్యాండ్ ఓవర్ ద పోర్ట్ ఆఫ్ డాన్జింగ్. డాన్జింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తాయి. ఇది ఇమీడియట్ కాజ్ ఫర్ సెకండ్ వరల్డ్ వార్.
నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ వెర్ రిటర్న్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్. అశోకుని శాసనాలు చాలా వరకు ఈ లిపిలో వ్రాయబడి ఉన్నాయి, బ్రాహ్మీ. నెక్స్ట్ శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద అండ్ జ్యోతిష్య ఆర్ వేదాంగాస్. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష్య అనేవి వేదాంగాలు. నెక్స్ట్ ద రిలీజియస్ లీడర్ హూ ప్రీచ్డ్ ద ఐడియా ఆఫ్ వన్ జాతి, వన్ గాడ్ అండ్ వన్ రిలీజియన్ ఫర్ ఆల్. నారాయణ గురు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. 4 ఇది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఈ మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ ద ఫార్మేషన్, power and functions of the election commission. Election commission is an autonomous constitutional body. Election commission announces the schedule of the election. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార నిధులను గురించి వివరించారు. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుంది. ఈ 3 కరెక్ట్, ఇది రాంగ్. As per the 42nd amendment of the Indian Constitution, the 2 words that are included into the preamble of the Constitution are సోషలిస్ట్ అండ్ సెక్యులర్. భారత రాజ్యాంగ ప్రావేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 2 పదాలు సామ్యవాద మరియు లౌకిక. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The electoral college consists of elected members of both the houses of the parliament and the state legislative assemblies to elect the president. ఈ క్రింది వానిలో భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది. ప్రెసిడెంట్కి సంబంధించి ఎన్నికల గణంలో పార్లమెంట్లో ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు, ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ in this part of the Indian Constitution, the fundamental right and directive principles are incorporated. 3 and 4. Fundamental rights వచ్చేసి 3, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వచ్చేవి 4. భారత రాజ్యాంగంలోని ఈ భాగాల్లో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు పొందుపరచడం జరిగింది. 3 and 4. ప్రాథమిక హక్కులు 3, ఆదేశిక సూత్రాలు 4. నెక్స్ట్ పార్ట్స్లో నెక్స్ట్ ద పార్లమెంట్ అలోన్ is empowered to make laws on these subjects: డిఫెన్స్ అండ్ కరెన్సీ. ఈ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు, రక్షణ మరియు కరెన్సీ విషయంలో. జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ సజెషన్స్ ఆన్ దిస్. ఈ క్రింది అంశం మీద సూచనలు చేయుటకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రివెంట్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అబ్యూజ్. వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్. ఇది వచ్చేసి వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు వేయబడిన కమిషన్. ప్రివెంట్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అబ్యూస్ is related to జేఎస్ వర్మ కమిషన్. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు కెఎం మున్షి. నెక్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల. ఇక్కడ ఆన్సర్ లేదు, ఇది వదిలేసేయండి బిట్. నెక్స్ట్ స్టాటిస్టికల్ టూల్ యూజ్డ్ టు మెజర్ ఎ కంట్రీస్ ఓవరాల్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ సోషల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఒక దేశ సామాజిక ఆర్థిక కోణాల్లో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచి మానవాభివృద్ధి సూచి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ ఈజ్. ఈ క్రింది వన్లో నాబార్డ్ యొక్క ముఖ్య విధి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి ఉత్పత్తి పనులకు పరపతిని అందించేందుకు గాను అన్ని రకాల సంస్థలకు పునర్విత్తాన్ని సమకూర్చడం. ఇట్ రీఫినాన్సెస్ ద బ్యాంక్స్ ఫర్ ఎక్స్టెండింగ్ లోన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ పర్పస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. నాబార్డ్ యొక్క మెయిన్ ఫంక్షన్. ద అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఆపరేటెడ్ బై మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా ఈజ్
అప్ టు 2.5 acres. ఊపాంత రైతుల చేతిలో ఉండే భూమి 2.5 ఎకరాల వరకు మార్జినల్ ఫార్మర్స్ చేతిలో ఉంది. అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఆపరేటెడ్ బై మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా ఇస్ అప్ టు 2.5 acres. నెక్స్ట్, ద సిటీస్ హ్యావింగ్ మోర్ దాన్ 10 million people ఆర్ కాల్డ్ మెగా సిటీస్. 10 million కంటే ఆర్ మించి జనాభా ఉన్న నగరాల నివాస ప్రాంతం రకం మహానగరాలు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. కస్టమ్స్ డ్యూటీ, కింది వాటిలో పరోక్ష పన్ను. కస్టమ్స్ డ్యూటీ, అనుమతి సుంకం. నెక్స్ట్, ద స్టేట్ దట్ ఈస్ ప్లానింగ్ టు షిఫ్ట్ కంప్లీట్లీ టు ఆర్గానిక్ ఫార్మింగ్ బై 2015. సిక్కిం. 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్, ఫర్ వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఐఎఫ్ఎస్సి అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఆర్ నాట్ నెసరీ. ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా దీని ద్వారా లావాదేవీలు చేయవచ్చును. యుఎస్ఎస్డి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ సెక్టార్. ట్రేడ్. ఈ క్రింది వానిలో సేవా రంగానికి చెందినది వ్యాపారము. నెక్స్ట్, అమర్ సేన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ వర్క్ ఆన్. ఇది ఆప్షన్ లేదు ఇక్కడ, ఇది వదిలేసండి. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ స్పెసిఫిక్ బిహేవియరల్ చేంజెస్ ఇన్ స్టూడెంట్స్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్. విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపం లక్ష్యాలు. నాలెడ్జ్ దట్ ఇన్వాల్వ్స్ మ్యాన్స్ థింకింగ్, అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్. మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్. ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్టూడెంట్స్ ఈజ్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఈ కింది స్థాయి విద్యార్థుల అభ్యాసన లక్ష్యం. ప్రాథమికోన్నత స్థాయి. ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్ విత్ దిస్ క్రియేటివిటీ కమ్స్ అండర్ దిస్ అప్రోచ్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సృజనాత్మకతతో జ్ఞానాన్ని వెలికి తీయుట అన్నది ఈ రకమైన ఉపగమం. నిర్మాణాత్మక ఉపగమం. సోషల్ స్టడీస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ in some particular place at some particular time is the concept of social studies committee of school board Victoria. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో మానవ జీవితాన్ని చర్చించేదే సాంఘిక శాస్త్ర భావన అన్నది ఎవరు? సాంఘిక శాస్త్ర స్కూల్ బోర్డ్ కమిటీ విక్టోరియా. నెక్స్ట్, మ్యాప్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద డెప్త్ ఆఫ్ ఓషన్స్ ఆర్ బేథిమెట్రిక్ మ్యాప్స్. సముద్రం యొక్క లోతును సూచించే భూపటాలు బెథిమెట్రిక్ భూపటాలు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ యూనిట్ గివ్స్ అన్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ టు ఏ సోషల్ స్టడీస్ టీచర్. సాంఖ్యశాస్త్ర ఉపాధ్యాయునికి విస్తృతమైన జ్ఞానాన్ని అందించే యూనిట్ రీసోర్స్ యూనిట్, వనరుల యూనిట్. నెక్స్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ సోషల్ స్టడీస్ ఈజ్ క్వశ్చనింగ్. సాంఖ్యశాస్త్ర బోధనలో శక్తివంతమైన బోధనా ఆయుధం ప్రశ్నించుట. ఇఫ్ ఎ చైల్డ్ ఈట్స్ ఎ మ్యాంగో అండ్ ఫీల్స్ ఇట్ ఈస్ టేస్టీ అండ్ జనరలైజెస్ దట్ ఆల్ మ్యాంగోస్ ఆర్ టేస్టీ, దిస్ మెథడ్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్. ఒక పిల్లవాడు మామిడి పండు తిని రుచిగా ఉందని అనుభూతి చెంది మామిడి పండ్లన్నీ రుచిగా ఉంటాయని సాధారణీకరించినట్లయితే దానిని ఈ పద్ధతిగా చెప్పవచ్చు, ఆగమన పద్ధతి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. 4 ABCD, ప్రాజెక్ట్, స్లిప్ టెస్ట్, చైల్డ్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్, రిటర్న్ వర్క్స్. నిర్మాణాత్మక మూల్యాంకనము ఈ అంశాలను కలిగి ఉంటుంది. ప్రాజెక్టులు, లఘు పరీక్షలు, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు. ద ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్గార్డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్
ఫీల్డ్ ట్రిప్స్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులోని 5వ అనుభవం క్షేత్రీయ పర్యటనలు. ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది ప్రీవియస్ పేపర్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.